హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ జాగ్రఫీలో భాగంగా 6th చాప్టర్ అయినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ 1+2 ప్లస్ మ్యాప్ పాయింటింగ్ అనమాట. అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, మ్యాప్ సంబంధించినవి వస్తాయి. సో ఈ చాప్టర్లో మనము క్వశ్చన్స్ పరంగా 1 మార్క్స్ 2 మార్క్స్ నేర్చుకుంటే సరిపోతుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి మనకి లేవు. 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి లేవు కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. మొత్తం మీద ఈ చాప్టర్లో మనకి ఇచ్చిన యాక్షన్ ప్లాన్, గవర్నమెంట్ ఇచ్చిన యాక్షన్ ప్లాన్ ప్రకారం అయితే 2 మార్క్ క్వశ్చన్స్ ఒక 9 ఇచ్చారు, 1 మార్క్ క్వశ్చన్స్ 16 ఇచ్చారు. 2 మార్క్ క్వశ్చన్స్ ఒక 9, 1 మార్క్ క్వశ్చన్స్ 16. ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యే విధంగా మనం నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ నోట్స్ ఇప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. క్వశ్చన్ బై క్వశ్చన్ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటి ప్రశ్న చూద్దాం. వాట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్? చాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. దాంట్లో అసలు ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి, ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి కాబట్టి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటో 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్ క్వశ్చన్గా కానీ అడగొచ్చు. అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చూడండి. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ని సర్వీసెస్ని ప్రొడక్షన్ చేయటం, ప్రొడ్యూస్ చేయటం. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అన్నమాట. స్మాల్ స్కేల్లో కాదు, లార్జ్ స్కేల్లో. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ in large quantities after processing from raw material నుంచి వాల్యుబుల్ ప్రోడక్ట్గా మార్చడాన్ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ అని పిలవచ్చు. రా మెటీరియల్ నుంచి వాల్యుబుల్ ప్రోడక్ట్గా, ఫినిష్డ్ ప్రోడక్ట్గా మార్చే ఆ ప్రాసెస్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటాము. చూడండి ఇంకొకసారి. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయటం, లార్జ్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేయాలి. ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫ్రమ్ రా మెటీరియల్ టు మోర్ వాల్యుబుల్ ప్రోడక్ట్గా మార్చడం. రా మెటీరియల్ నుంచి వాల్యుబుల్ ప్రోడక్ట్గా మార్చడానికి ఉపయోగపడే ఆ ప్రాసెస్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటాము. వాట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. అంటే ఇండస్ట్రీస్ని మనము ఆన్ ద బేసిస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ ఆధారంగా, రా మెటీరియల్ దొరికే దాని ఆధారంగా 2 టైప్స్గా విడగొట్టుకున్నాం. ఒకటి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, రెండోది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. అగ్రో బేస్డ్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్లోనే ఉంది అగ్రో బేస్డ్. అగ్రో అంటే అగ్రికల్చర్, అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అనమాట ఇవి. చూడండి, రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? కాటన్ ఇండస్ట్రీ. కాటన్ ఉంది. కాటన్ మనకి అగ్రికల్చర్ నుంచి వచ్చే ఒక రా మెటీరియల్. సో కాటన్ అనే దాన్ని మనం కాటన్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీని మనము అగ్రో బేస్డ్ ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జూట్ ఇండస్ట్రీ అనమాట. జూట్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా పండుతుంది అనుకున్నాం మనం జూట్. ఈ జూట్ కూడా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. జూట్ నుంచి మనం జూట్ బ్యాగ్స్, గన్నీ బ్యాగ్స్ ఇవన్నీ తయారు చేసుకుంటాం కదా, అదనమాట. నెక్స్ట్ సిల్క్ అనమాట. సిల్క్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి? సిల్క్ వామ్స్ నుంచి వస్తుంది. సిల్క్ కూడా సెరికల్చర్ కూడా అగ్రికల్చర్లో పార్టే కాబట్టి సిల్క్ కూడా మనము అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చివరిది షుగర్ ఎక్కడ నుంచి? మనకు షుగర్ కేన్ అనే రా మెటీరియల్ అగ్రికల్చర్ నుంచి వచ్చే రా మెటీరియల్ అది. సో వీటన్నిటిలో ఏవైనా 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1 మార్క్ ఇచ్చిన, 2 మార్క్స్కి ఇచ్చిన 2 రాస్తే సరిపోతుంది. కాబట్టి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్గా మనము టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆర్ కాటన్ ఇండస్ట్రీ, షుగర్ కేన్ ఇండస్ట్రీ, జూట్ ఇండస్ట్రీ, ఇంకొకటి సిల్క్ ఇండస్ట్రీ అని 4 చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మినరల్ బేస్డ్ ఏంటి? ఇందాకే ఇండస్ట్రీస్ ని ఆన్ ద బేసిస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ దొరికే సోర్స్ ని బట్టి 2 టైప్స్గా విడగొట్టుకున్నాం. ఒకటేమో అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అనుకున్నాము, రెండోది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అనుకున్నాం. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్ చూద్దాం. మినరల్ బేస్డ్ అంటే భూమిలో దొరికే ఆ మినరల్స్ని
రా మెటీరియల్ గా యూజ్ చేసి ఇండస్ట్రీలో ప్రాసెసింగ్ జరుగుతుంది. వాటిని మనం మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనాలి. చూద్దాము మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కి ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్. ఐరన్ స్టీల్ కంపెనీ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ. నెక్స్ట్ సిమెంట్ ఇండస్ట్రీ అన్నమాట, సిమెంట్ ఇండస్ట్రీ. నెక్స్ట్ అల్యూమినియం ఇండస్ట్రీ. ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా భూమి లోపల దొరికే మినరల్స్ ని బేస్ చేసుకొని మినరల్స్ ని రా మెటీరియల్ గా వాడుతారు కాబట్టి ఆ ఇండస్ట్రీస్ లో మనం ఈ ఇండస్ట్రీస్ ని మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనొచ్చు. ఎగ్జాంపుల్స్ గా ఇవి రాసుకోవాలి. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నుంచి కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి, ఎక్స్పాన్షన్స్. ఈ చాప్టర్ లో ఒక 7 నుంచి 8 అబ్రివేషన్స్ ఉన్నాయి. ఆ అబ్రివేషన్స్ లో ఏదో ఒకటి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అబ్రివేషన్స్ అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. చూద్దాము. ఎక్స్పాండ్ బిహెచ్ఈఎల్. బిహెచ్ఈఎల్ అంటే ఏంటి? బిహెచ్ఈఎల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. బిహెచ్ఈఎల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అన్నమాట బిహెచ్ఈఎల్. బిహెచ్ఈఎల్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఎక్స్పాండ్ సెయిల్. ఎస్ఏఐఎల్ సెయిల్. సెయిల్ కి ఎక్స్పాన్షన్ చూస్తే మనము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సెయిల్ కి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఆఫ్ లో ఉన్న ఓ తీసుకోము మనం, ఎస్ స్టీల్ లో ఎస్, అథారిటీలో ఏ, ఇండియాలో ఐ, లిమిటెడ్ లో ఎల్ అన్నమాట. సెయిల్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ అంటే. నెక్స్ట్ టిస్కో, చాలా ఇంపార్టెంట్ అయిన అబ్రివేషన్. టిస్కో అంటే ఏంటంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని టిస్కో అంటాము. టిస్కో చాలా ఇంపార్టెంట్. టిస్కో టిఐఎస్. కంపెనీలో సిఓ తీసుకోవచ్చు, కార్పొరేషన్ అనవచ్చు, కంపెనీ అనవచ్చు. కంపెనీ ప్లేస్ లో సిఓ ప్లేస్ లో కంపెనీ రాయొచ్చు, కార్పొరేషన్ రాయొచ్చు. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, దీన్ని టిస్కో అంటాం. టిఐఎస్ సిఓ, టిస్కో. నెక్స్ట్ ఈ 3 అబ్రివేషన్స్, ఇంకా నెక్స్ట్ అబ్రివేషన్స్ వస్తే తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ వాజ్ ఫస్ట్ టెక్స్టైల్ మిల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో మొట్టమొదటిగా ఫస్ట్ టెక్స్టైల్ మిల్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఫస్ట్ టెక్స్టైల్ మిల్ అన్నమాట. ఇది ముంబైలో ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద ఇయర్ 1854 అనమాట. 1854లో లార్డ్ డల్హౌసీ మనకి గవర్నర్ జనరల్ గా ఉన్నాడు, ఆయన కాలంలో స్టార్ట్ అయింది అనమాట. 1854లో ముంబైలో మొట్టమొదటి టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చింది. 1854 ముంబై అన్నమాట. ఫస్ట్ జూట్ మిల్ ఎక్కడ, ఫస్ట్ సిమెంట్ ఇండస్ట్రీ ఎక్కడ, ఫస్ట్ టెక్స్టైల్ మిల్ ఎక్కడ అనేవి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వేర్ వాజ్ ఫస్ట్ టెక్స్టైల్ మిల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా అంటే ముంబై ఇన్ ద ఇయర్ 1854 అనుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ఫస్ట్ జూట్ మిల్ సెటప్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. ఫస్ట్ టెక్స్టైల్ మిల్ అయిపోయింది, ఫస్ట్ జూట్ మిల్ ఎక్కడ? ఫస్ట్ జూట్ మిల్ ఎక్కడ అంటే ఇది కోల్కతాకి దగ్గరలో రిష్రా అనే ప్లేస్ ఉంది. రిష్రా, RISHRA, రిష్రా అనే ప్లేస్, ఇది కోల్కతాకి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ టెక్స్టైల్ మిల్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ ఇయర్ 1854 టెక్స్టైల్ మిల్, 1855 కోల్కతాలో జూట్ మిల్ అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఐరన్ ఇండస్ట్రీలో వాడే రా మెటీరియల్స్ ఏంటి? ప్రతి ఇండస్ట్రీకి కొన్ని రా మెటీరియల్స్ అవసరం అవుతాయి. మరి ఐరన్ ఇండస్ట్రీకి ఏ రా మెటీరియల్ కావాలి? అఫ్ కోర్స్ ఐరన్ ఇండస్ట్రీ అంటున్నాం కాబట్టి ఐరన్ ఓర్ కావాలి. ఐరన్ ఓర్ అనేది ప్రైమరీ. ఐరన్ ఓర్ కాక ఇంకా ఏం కావాలంటే, ఐరన్ ఓర్ కాకుండా కోకింగ్ కోల్ కావాలన్నమాట, అక్కడ హీట్ జనరేట్ చేయడం కోసము. నెక్స్ట్ లైమ్ స్టోన్ కావాలి. లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, కోకింగ్ కోల్, లైమ్ స్టోన్ అనమాట. ఈ 3 ఐరన్ ఇండస్ట్రీలో వాడే రా మెటీరియల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నేమ్ ద మినరల్ యూజ్డ్ టు హార్డెన్ స్టీల్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఐరన్ ఓర్ నుండి మనం ఐరన్ ఓర్, నికెల్, కొన్ని ఎలిమెంట్స్ కలిపి మనం స్టీల్ తయారు చేస్తాం. ఈ స్టీల్ తయారీలో మనకి ఆ స్టీల్ గట్టి పడడానికి మనకి ఏ మినరల్ సహాయపడుతుంది? ఆ స్టీల్ గట్టిగా మారడం కోసం మనకి ఏ మినరల్ మనకి యూజ్ అవుతుందంటే, మనకి మ్యాంగనీస్ అనే ఎలిమెంట్, మ్యాంగనీస్ అనే మినరల్ మనకి ఐరన్ ఓర్ స్టీల్ హార్డెన్ అవ్వడానికి, గట్టి పడడానికి సహాయపడుతుంది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నేమ్ ద మినరల్ యూజ్డ్ టు హార్డెన్ స్టీల్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో స్టీల్ హార్డెన్ అవ్వడానికి సహకరించే మినరల్ ఏ మినరల్ యూజ్ చేస్తారంటే మనం మ్యాంగనీస్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్, నేమ్ ద రివర్ బేసిన్. నేమ్ ద రివర్ బేసిన్
వేర్ జూట్ ఇండస్ట్రీస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఇండియా. ఏ రివర్ బేసిన్ లో జూట్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయని అడుగుతున్నాడు. జూట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంది హుగ్లీ రివర్ బేసిన్ లో. హుగ్లీ రివర్ బేసిన్ లో ఇది వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉంటుంది, కోల్కతాకు దగ్గరలో. సో హుగ్లీ రివర్ బేసిన్ లో మనకి ఏ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి? జూట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. జూట్ ఎక్కువగా పండేది అక్కడ వెస్ట్ బెంగాల్, ఒడిస్సా ప్రాంతంలో, సీ కోస్ట్ కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈ జూట్ ఎక్కువగా పండుతుంది కాబట్టి సో ఏ రివర్ బేసిన్ అంటే హుగ్లీ రివర్ బేసిన్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ నేమ్ ద రీజియన్, 12th క్వశ్చన్. నేమ్ ద రీజియన్ వేర్ మాక్సిమం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ లొకేటెడ్. జూట్ ఇండస్ట్రీస్ ఏమో హుగ్లీ రివర్ బేసిన్ దగ్గర లొకేట్ అయ్యి ఉన్నాయి అనుకున్నాం. మరి ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్, ఐరన్ స్టీల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఎక్కువగా లొకేట్ అయినంటే చోటా నాగపూర్ ప్లాట్యూ రీజియన్ అనమాట. చోటా నాగపూర్ ప్లాట్యూ రీజియన్ మనము చాలా సార్లు చెప్పుకున్నాము. చోటా నాగపూర్ ప్లాట్యూ రీజియన్ ఎక్కడ ఉంటుందంటే ఇండియాలో చోటా నాగపూర్ ప్లాట్యూ అంటే మనము దక్కన్ ప్లాట్యూకి, ఇది దక్కన్ ప్లాట్యూ అనుకుంటే ఈ ట్రయాంగిల్ షేప్ లో మనం గీసుకుని దక్కన్ ప్లాట్యూ అనుకుంటే ఈ దక్కన్ ప్లాట్యూకి రైట్ సైడ్ ఇక్కడ చోటా నాగపూర్ ప్లాట్యూ ఉంటుంది. జార్ఖండ్ స్టేట్ ఎక్కువగా కవర్ అవుతుంది ఈ చోటా నాగపూర్ ప్లాట్యూలో. ఈ చోటా నాగపూర్ ప్లాట్యూ దగ్గర ఎక్కువగా ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎందుకంటే ఐరన్ ఓర్ ఎక్కువగా అక్కడే దొరుకుతుంది కాబట్టి ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే ఎక్కువ ఇండస్ట్రీస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించుకోవడం కోసము అక్కడ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తారు. సో ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే మనం చెప్పుకోవాల్సింది చోటా నాగపూర్ ప్లాట్యూ రీజియన్. చోటా నాగపూర్ ప్లాట్యూ రీజియన్ లో ఎక్కువగా ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ నేమ్ ద స్టీల్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంది స్టీల్ ప్లాంట్ అంటే వైజాగ్, విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనుకుంటాం కదా. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే నాకు ఇప్పుడు విశాఖపట్నంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నంలో ఉంది, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇన్ విచ్ స్టేట్ బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఈస్ లొకేటెడ్. బిలాయ్ BHILAI బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఈస్ లొకేటెడ్ అట్ ఛత్తీస్గఢ్ అనే ఒక స్టేట్ లో ఉంది. ఛత్తీస్గఢ్ స్టేట్ మనకి నార్త్ ఈస్ట్ లో ఉంటుంది. ఛత్తీస్గఢ్ తెలంగాణకు పక్కన, ఒడిశాకు పక్కన, మనకి నార్త్ లో ఉంటుంది అనమాట. ఛత్తీస్గఢ్ అనే ఒక స్టేట్, ఛత్తీస్గఢ్ స్టేట్ లో ఉంది బిలాయ్ అనే స్టీల్ ప్లాంట్. ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాచింగ్ చూస్తే ఈ మ్యాచింగ్ లో ఏ స్టీల్ ప్లాంట్ లొకేషన్ ఏ స్టేట్ లో ఉంది అనేది చూడాలి. ఇండియాలో ఏ స్టీల్ ప్లాంట్ ఏ స్టేట్ లో ఉంది, ఆ స్టీల్ ప్లాంట్ యొక్క పేరు, అది ఎక్కడ ఏ స్టేట్ లో ఉంది అనేసి ఇప్పుడు చూద్దాం. ఏవైనా రెండు ఇచ్చేసి వాటి లొకేషన్స్ అడగవచ్చు కాబట్టి చూద్దాం. సేలం ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. సేలం అనే స్టీల్ ప్లాంట్ తమిళనాడు. విశాఖపట్నం ఇందాకే అనుకున్నాం, విశాఖపట్నం ద ఓన్లీ స్టీల్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. నెక్స్ట్ బిలాయ్ కూడా చెప్పుకున్నాం, బిలాయ్ ఇస్ ఇన్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ రూర్కెలా అనేది ఒడిస్సాలో ఉంది. రూర్కెలా ఇస్ ఇన్ ఒడిస్సా. నెక్స్ట్ జంషెద్పూర్ ఇస్ ఇన్ జార్ఖండ్. బొఖారో ఇస్ ఇన్ జార్ఖండ్. జంషెద్పూర్, బొఖారో ఈ రెండు కూడా జార్ఖండ్ అనే స్టేట్ లో ఉన్నాయి. చోటా నాగపూర్ ప్లాట్యూ రీజియన్ అనమాట. నెక్స్ట్ విజయనగర్, కర్ణాటక. విజయనగర్ లో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ విజయనగర్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ భద్రావతి కూడా ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ బరన్పూర్, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. బరన్పూర్, దుర్గాపూర్ ఈ రెండు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న స్టేట్స్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, ఛత్తీస్గఢ్ లో ఉంది, ఒడిస్సాలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, కర్ణాటకలో ఉంది. మనము 5 స్టేట్స్ చెప్పుకున్నట్టున్నాం. ఇంకోసారి చూద్దాం. వెస్ట్ బెంగాల్లో ఉంది, కర్ణాటక, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఒకటి ఉంది కదా సేలం. సో ఇవి లొకేషన్స్ గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి మీరు ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఇండస్ట్రీ యూజెస్ బాక్సైట్ యాజ్ ఏ రా మెటీరియల్. ఏ ఇండస్ట్రీలో బాక్సైట్ అనే రా మెటీరియల్ వాడతారు? బాక్సైట్ అనే రా మెటీరియల్ వాడి ఇంకేదన్నా తయారు చేస్తారనమాట. ఇంకొక ఎలిమెంట్ తయారు చేస్తారు, ఇంకొక మినరల్ తయారు చేస్తారు. ఏదంటే అల్యూమినియం ఇండస్ట్రీ. అల్యూమినియం దొరకదు భూమిలో డైరెక్ట్ గా, బాక్సైట్ తీసుకుంటాం, బాక్సైట్ నుంచి మనకు అల్యూమినియం తీస్తారనమాట. సో అల్యూమినియం ఇండస్ట్రీలో మనం బాక్సైట్ వాడతాం. చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. స్టార్ మార్క్ వేసుకున్నా ఇబ్బంది లేదు. బాక్సైట్ ఎక్కడ ఏ ఇండస్ట్రీ అంటే అల్యూమినియం ఇండస్ట్రీ. మనకి యాక్షన్ ప్లాన్ లో ఉంది, మోడల్ పేపర్స్ లో ఉంది ఈ బిట్. సో ఫైనల్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియం వల్ల మరి యూజ్ ఏంటి?
అల్యూమినియం అనుకున్నాం కదా, బాక్సైట్ నుంచి అల్యూమినియం తీస్తున్నారు అనుకున్నాం. మరి అల్యూమినియం వల్ల యూజ్ ఏంటి? అల్యూమినియం వల్ల యూజ్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్స్ లో వాడతారు. ఐరన్ తో తయారు చేశారనుకోండి ఎయిర్ క్రాఫ్ట్స్, విమానాలు బరువు ఎక్కువగా ఉంటది కాబట్టి ఎగరడానికి కష్టం అవుతుంది. అదే అల్యూమినియం లైట్ వెయిట్ అనమాట, సో ఎగరడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్స్ ని మనం అల్యూమినియం తో తయారు చేస్తాం. నెక్స్ట్ యుటెన్సిల్స్ అనమాట, మన ఇంట్లో వాడే వంట పాత్రలు. నెక్స్ట్ వైర్స్, చాలా వైర్స్ మనం వాడే ఎలక్ట్రిక్ వైర్స్ కూడాను అల్యూమినియంతో తయారవుతాయి. సో అల్యూమినియం యొక్క యూజెస్ ఏంటంటే మూడు చెప్పుకోవాలి మనం. ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకటి, ఇంట్లో వాడుకోవడానికి యుటెన్సిల్స్ ఒకటి, ఎలక్ట్రిక్ వైర్స్ ఒకటి చెప్పుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పాండ్ డిఏపి. డిఏపి అంటే ఏంటి? డిఏపి అంటే ఏంటంటే ఇది ఒక ఫెర్టిలైజర్, డై అమోనియం ఫాస్ఫేట్. డై అమోనియం ఫాస్ఫేట్, డై అమోనియం ఫాస్ఫేట్ అనమాట డిఏపి అంటే. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ. సిమెంట్ ఇండస్ట్రీ ఇందాక మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ లో చెప్పుకున్నాం. ఈ సిమెంట్ ఇండస్ట్రీస్ లో వాడే రా మెటీరియల్ ఏంటి? సిమెంట్ ఇండస్ట్రీలో ఏ రా మెటీరియల్ వాడతారంటే లైమ్ స్టోన్ వాడతారు, సిలికా వాడతారు, జిప్సం వాడతారు. లైమ్ స్టోన్, సిలికా, జిప్సం. ఇలాంటి క్వశ్చన్ ఇందాక ఇంకోటి చెప్పుకున్నాం మనం, లైమ్ స్టోన్, సిలికా, జిప్సం అన్నమాట. ఇందాక మనం ఐరన్ ఓర్ ఇండస్ట్రీలో ఏం వాడతారని, ఐరన్ ఇండస్ట్రీలో ఏం వాడతారు అనుకున్నాం, ఐరన్ ఓర్ వాడతారు. నెక్స్ట్ కోకింగ్ కోల్ వాడతారు అనుకున్నాం కదా. అట్లానే ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీలో వాడేవి లైమ్ స్టోన్, సిలికా, జిప్సం అన్నమాట. ఈ మూడు మనకి ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీలో వాడతారు. సిమెంట్ ఇండస్ట్రీలో రా మెటీరియల్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ మోస్ట్ ఆఫ్ ద సిమెంట్ ఇండస్ట్రీ లొకేటెడ్. ఎక్కువ సిమెంట్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే మనకి గుజరాత్ లో లొకేట్ అయ్యి ఉన్నాయి. దీనికి కారణం కూడా ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో. ఈ గుజరాత్ లోనే ఎందుకు ఉన్నాయంటే గుజరాత్ నుంచి గల్ఫ్ కంట్రీస్ దగ్గర, మనకి గల్ఫ్ కంట్రీస్, అరేబియన్ సీ గుండగా గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా మనకి, యుఏఈ కానీ, నెక్స్ట్ కువైట్, ఖతార్, ఒమన్, యెమెన్ కంట్రీస్. ఈ కంట్రీస్ కి ఎక్కువగా సిమెంట్ మన కంట్రీ నుండి ఎక్స్పోర్ట్ అవుతుంది. అది గుజరాత్ లో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో సిమెంట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా గుజరాత్. వేర్ వాజ్ ద ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ సెటప్ ఇన్ ఇండియా. ఇండియాలో మొట్టమొదటి సిమెంట్ ప్లాంట్, సిమెంట్ ఇండస్ట్రీ ఎక్కడ స్టార్ట్ చేశారంటే చెన్నైలో స్టార్ట్ చేశారు. ఇది 1904 లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇందాక మనం టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి చెప్పుకున్నాము, 1854 ముంబై. నెక్స్ట్ జూట్ ఇండస్ట్రీ చెప్పుకున్నాం 1855 రిష్రా నియర్ కోల్కతా. నెక్స్ట్ ఇది సిమెంట్ ఇండస్ట్రీ అనమాట. ఫస్ట్ సిమెంట్ ఇండస్ట్రీ సెటప్ ఇన్ ఇండియా ఎక్కడంటే చెన్నైలో. చెన్నై ఇన్ ద ఇయర్ 1904 లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ సిటీ ఈజ్ ఎమర్జ్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ క్యాపిటల్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ క్యాపిటల్ అంటే మన ఇండియాలో బెంగళూరు అనమాట. బెంగళూరు ఇస్ ద ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. న్యూఢిల్లీ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మనం ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనుకుంటాం. అలానే మన బుక్ లో ఇచ్చాడు, ఇది ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్పాండ్ ఎన్టీపీసీ. ఎన్టీపీసీ అంటే ఏంటి? ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ అనమాట. నెక్స్ట్, విచ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చర్స్ టెలిఫోన్స్, కంప్యూటర్స్ ఎక్సెట్రా. ఏ ఇండస్ట్రీ టెలిఫోన్లు, కంప్యూటర్లు ఇవి తయారు చేస్తుందంటే మనకి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీలో మనకి కంప్యూటర్స్, టెలిఫోన్స్ తయారవుతాయంటే మనం ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవాలి. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో మనం టెలిఫోన్స్, కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో విచ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చర్స్ టెలిఫోన్స్, కంప్యూటర్స్ ఎక్సెట్రా అంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండస్ట్రీ ప్రొవైడ్స్ వెహికల్స్ ఫర్ ద క్విక్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్. ప్యాసింజర్స్ మూవ్మెంట్ కి, గూడ్స్ మూవ్మెంట్ కి ఉపయోగపడే ఇండస్ట్రీ అంటే ప్యాసింజర్స్ మూవ్మెంట్ కి, గూడ్స్ మూవ్మెంట్ కి మనం వాడుతున్న వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ వెహికల్స్ తయారు చేసే ఇండస్ట్రీ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనమాట. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటాం దాన్ని. నెక్స్ట్, వాట్ ఈస్ గోల్డెన్ ఫైబర్. 1 మార్క్ క్వశ్చన్స్ లో ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ గోల్డెన్ ఫైబర్. గోల్డెన్ ఫైబర్ అంటే దేన్ని అంటామంటే మనం జూట్ ని గోల్డెన్ ఫైబర్ గా కన్సిడర్ చేస్తాం. జూట్ ని మనము గోల్డెన్ ఫైబర్, గోల్డ్ కలర్ లో ఉంటుంది కాబట్టి ఆ థ్రెడ్, మనము దాన్ని అట్లా గోల్డెన్ ఫైబర్ అని పిలుచుకుంటాం అనమాట. విచ్ గుడ్ ఈస్ కన్సిడర్డ్, వాట్ ఈస్ గోల్డెన్ ఫైబర్ అంటే జూట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గోల్డెన్ ఫైబర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే కొంచెం ఒక 2-3 లైన్లు రాయగలిగినవి. ఇక్కడ ఎక్కువ లైన్లు ఉన్నా సరే మీరేం చేస్తారంటే క్వశ్చన్ అంతా చదివి ఇన్ కేస్ డెఫినేషన్, ఎగ్జాంపుల్ అన్నప్పుడు డెఫినేషన్ రాసి 1-2 ఎగ్జాంపుల్స్ రాస్తే దానికి 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకేదైనా లాంగ్ క్వశ్చన్ ఉన్నప్పుడు
ఆ క్వశ్చన్ 2 మార్క్స్కే ఇస్తాడు ఖచ్చితంగా. ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇవ్వడు. 2 మార్క్స్ ఇచ్చినప్పుడు మీరు ఎన్ని పాయింట్లు చదివినా సరే అక్కడికి వెళ్ళినప్పుడు 2 పాయింట్స్ ఖచ్చితంగా డెలివరీ చేయడానికి ట్రై చేయండి. మొదటి ప్రశ్న చూద్దాం, మొదటి క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ బేసిక్ ఇండస్ట్రీస్, గివ్ అన్ ఎగ్జాంపుల్. వాట్ ఆర్ బేసిక్ ఇండస్ట్రీస్, గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్, అబ్జర్వ్ చేద్దాం ఏం రాయాలి. అసలు ఏంటి బేసిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే, ఏ ఇండస్ట్రీలో తయారైన గూడ్స్ అయితే ఇంకొక ఇండస్ట్రీలో ప్రొడక్షన్ కోసం సహాయపడతాయో ఆ ఇండస్ట్రీస్ మనము బేసిక్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు. చూద్దాం. ఇండస్ట్రీస్ విచ్ సప్లై, ఏ ఇండస్ట్రీస్ అయితే రా మెటీరియల్ సప్లై చేస్తాయో, ఎవరికి రా మెటీరియల్ సప్లై చేయాలి? టు మ్యానుఫ్యాక్చర్ అదర్ గూడ్స్, అదర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, అదర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసము ఈ ఫ్యాక్టరీలో ఈ ఇండస్ట్రీలో తయారైన గూడ్స్ వాడతారో అలాంటి ఇండస్ట్రీస్ మనం బేసిక్ ఇండస్ట్రీస్ అనుకోవాలి. బేసిక్ ఇండస్ట్రీస్ అనుకోవాలి. ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు బేసిక్ ఇండస్ట్రీస్ కి. నెక్స్ట్, ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇంకొకసారి మీరు గమనించండి, ఎక్కువగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. ఇందాక మనం ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కి 1 మార్క్ లో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నప్పుడు అసలు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటో డెఫినేషన్ అనమాట. డెఫినేషన్, ఎగ్జాంపుల్ 2 మార్క్స్. చూడండి, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్ అయితే రా మెటీరియల్ కోసం అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాయో, చూడండి ఇండస్ట్రీస్ విచ్ డిపెండ్ అవ్వాలి. ఇక్కడ దేని మీద డిపెండ్ అవ్వాలి? అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వాలి. దేనికోసం అంటే రా మెటీరియల్స్ కోసము. ఏ ఇండస్ట్రీస్ అయితే వాటిలో వాడే, ఆ ఇండస్ట్రీలో వాడే రా మెటీరియల్ కోసం అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాయో అట్లాంటి ఇండస్ట్రీస్ ని మనము ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ గా మనము కాటన్ ఇండస్ట్రీ, జూట్ ఇండస్ట్రీ, సిల్క్ ఇండస్ట్రీ, ఇందాక మనం రాసుకున్నాం షుగర్ కేన్ ఇండస్ట్రీ అని కూడా చెప్పుకున్నాం. షుగర్ ఇండస్ట్రీ ఆర్ షుగర్ కేన్ ఇండస్ట్రీ అనమాట. ఇది కూడా ఎగ్జాంపుల్ గా రాసుకోవచ్చు. 2 రాస్తే సరిపోద్ది, కానీ అన్ని చదువుకోండి. వీళ్ళని బట్టి ఎగ్జామ్ లో రాయడానికి ప్రయత్నం చేయండి. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, గివ్ అన్ ఎగ్జాంపుల్. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. సేమ్ దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు, పేరు మార్చడం. అక్కడేమో డిపెండెన్సీ దేని మీద, మనము అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాం. ఇక్కడ దేని మీద డిపెండ్ అవుతాం అంటే మినరల్స్ మీద డిపెండ్ అవుతాం. భూమి నుంచి వచ్చే మినరల్స్ మీద డిపెండ్ అవుతాం. కాబట్టి ఇది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అయ్యాయి. చూడండి, ఇండస్ట్రీస్ దట్ యూస్, ఏ ఇండస్ట్రీస్ అయితే మినరల్స్ ని వాడతాయో రా మెటీరియల్ గా, ఇండస్ట్రీస్ దట్ యూజ్ మినరల్స్ వాడతాయి. మెటల్స్ కూడా వాడతాయి. మెటల్స్ అవే మెటల్స్, ఆల్ మెటల్స్ ఆర్ మినరల్స్ మెటల్స్ యాజ్ రా మెటీరియల్స్ గా మనం మినరల్స్ ఎక్కడైతే వాడతామో అట్లాంటి ఇండస్ట్రీస్ ని మనము మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మనము ఐరన్ ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు, మ్యాంగనీస్ ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు, అల్యూమినియం ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు, సిమెంట్ ఇండస్ట్రీ చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మినరల్స్ కాబట్టి, ఈ ఇండస్ట్రీస్ లో వాడేది మినరల్స్ కాబట్టి వీటిని మనం మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్, గివ్ ఎగ్జాంపుల్. ఇండస్ట్రీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ అనమాట. ఓనర్షిప్ ని బట్టి మనము ఫోర్ గా క్లాసిఫై చేసాము. ప్రైవేట్ అనమాట, ప్రైవేట్ పబ్లిక్ రెండు జాయింట్ సెక్టార్ అంటాం దీన్ని. ఇంకొకటి కోఆపరేటివ్స్ అనమాట. కోఆపరేటివ్స్ నాలుగుగా డివైడ్ చేసుకున్నాం, క్లాసిఫై చేసుకున్నాము ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్. ఇండస్ట్రీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్ అనమాట. ఒకటేమో ప్రైవేట్, రెండోది పబ్లిక్, మూడోది జాయింట్, నాలుగోది కోఆపరేటివ్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చింది పబ్లిక్ సెక్టార్ అనమాట. అంటే పబ్లిక్ సెక్టార్ అంటే ఏంటంటే అది గవర్నమెంట్ కంపెనీ అని అర్థం. ఆ కంపెనీ, ఆ ఇండస్ట్రీ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది, గవర్నమెంట్ సూపర్వైజ్ చేస్తుంది. సో ఆ కంపెనీని మనం పబ్లిక్ సెక్టార్ కంపెనీ అంటాము. ఇండస్ట్రీస్ అయితే పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ అంటాం. చూడండి, వాట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్, గివ్ ఎగ్జాంపుల్స్. పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఇండస్ట్రీస్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై గవర్నమెంట్. ఏ ఇండస్ట్రీస్ అయితే ఓనర్ గవర్నమెంట్, ఆపరేట్ చేసేది గవర్నమెంట్, అట్లాంటి ఇండస్ట్రీస్ మనం పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ అంటాము. చూడండి, ఇండస్ట్రీస్ విచ్ ఆర్ ఓన్డ్ అనమాట, ఓనర్ ఆఫ్ గవర్నమెంట్ అయి ఉండాలి, ఆపరేట్ చేసేది కూడా గవర్నమెంట్ అయి ఉండాలి. అట్లాంటి ఇండస్ట్రీస్ మనము పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు. పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ గా BHEL అనమాట. ఇందా చెప్పుకున్నాం, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని అబ్రివేషన్ చెప్పుకున్నాం, ఎక్స్పాన్షన్. నెక్స్ట్ సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్ ONGC ఉంటుంది, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్.
నెక్స్ట్ OIL ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఇలాంటివన్నీ కూడాను మనము పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ కింద రాసుకోవచ్చు అనమాట. పబ్లిక్ సెక్టార్ అంటే ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ద గవర్నమెంట్, ఆపరేషన్ గవర్నమెంట్ అయి ఉండాలి, ఓనర్ కూడా గవర్నమెంట్ అయి ఉండాలి. అట్లాంటి వాటిని మనం పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఆర్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటాం అనమాట. నెక్స్ట్, హౌ డు ఇండస్ట్రీస్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్? ఇండస్ట్రీస్ ఎన్విరాన్మెంట్ ని ఎలా పొల్యూట్ చేస్తాయి? ఇండస్ట్రీస్ ఎన్విరాన్మెంట్ ని ఏ విధంగా పొల్యూట్ చేస్తాయి? మనం జనరల్ గా ఆలోచించినా కానీ దాని నుంచి వచ్చే స్మోక్ వల్ల ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వాటర్, బాగా వేస్ట్ వాటర్ ఉంటే ఆ వాటర్ రివర్స్ లోకి రిలీజ్ చేయడం వల్ల వాటర్ పొల్యూషన్ వస్తుంది అనుకున్నాం. ఆ ఇండస్ట్రీస్ లో వాడే ఎక్విప్మెంట్, మెషినరీ వల్ల సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది. ఆ ఇండస్ట్రీస్ లో నుంచి వచ్చే ఆ వాటర్ భూమిలో కలిసిపోవడం వల్ల ల్యాండ్ పొల్యూషన్ జరుగుతుంది. ఇట్లా చాలా పొల్యూషన్స్ ఇండస్ట్రీస్ కారణం అవుతాయి. వాడు హౌ డు ఇండస్ట్రీస్ పొల్యూట్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ ఎలా పొల్యూట్ చేస్తున్నాయి అన్నాడు. ఏదో ఒక పొల్యూషన్ గురించి రాయొచ్చు, రెండింటి గురించి రాయొచ్చు. 2 points మ్యాండేటరీ అనమాట. మనం ఇక్కడ ఏం రాసుకున్నాం చూద్దాం. ఇండస్ట్రీస్ రెస్పాన్సిబుల్ ఫర్ 4 types ఆఫ్ పొల్యూషన్. ఇండస్ట్రీస్ ఒక పొల్యూషన్ కాదు, 4 types ఆఫ్ పొల్యూషన్ కి అవి కారణం అనమాట ఇండస్ట్రీస్. అవి ఎయిర్ పొల్యూషన్ అని చెప్పుకోవచ్చు, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. ఈ 4 పొల్యూషన్స్ ఇండస్ట్రీస్ వల్ల జరుగుతాయి. ఒక్కొక్క పొల్యూషన్ కి ఒక్కొక్క పాయింట్ రాసుకున్నాము, అవి అబ్జర్వ్ చేద్దాం. ఎయిర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది ఇండస్ట్రీస్ నుంచి అంటే, ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి? హార్మ్ఫుల్ గ్యాసెస్ ని ఎమిట్ చేస్తాయి. రిలీజ్ అన్న ఎమిట్ అన్నదే హార్మ్ఫుల్ గ్యాసెస్ అట్మాస్ఫియర్ లోకి రావడం వల్ల సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రావడం వల్ల ఇవి ఎన్విరాన్మెంట్ కి థ్రెట్ అనమాట. ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్, వాటర్ పొల్యూషన్ ఎట్లా అంటే, డిశ్చార్జ్ ఆఫ్ వేస్ట్ వాటర్ ని డిశ్చార్జ్ చేస్తారు వాటర్ బాడీస్ లోకి, రివర్స్ లోకి, పాండ్స్ లోకి, గ్రౌండ్ వాటర్ లోకి. ఇట్లా వాటర్ అంతా కూడా వెళ్ళిపోవడం వల్ల, వేస్ట్ వాటర్ వెళ్ళిపోవడం వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది. కంటామినేషన్ అంటే పొల్యూషన్, కంటామినేటెడ్ అంటే పొల్యూట్ అవటం. నెక్స్ట్, సాయిల్ పొల్యూషన్ ఎలా జరుగుతుందంటే, సాయిల్ పొల్యూషన్ డిపాజిషన్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్. హజార్డస్ అంటే బాగా హానికరమైన, డేంజరస్ కెమికల్స్ భూమి లోపలికి ఇంకిపోతాయి అన్నమాట. అప్పుడు అది దేనికి ఎఫెక్ట్ కొడుతుందంటే అగ్రికల్చర్ ఇంపాక్ట్ అవుతుంది దీనివల్ల. సో సాయిల్ పొల్యూషన్ కూడా జరుగుతుంది అనమాట. మరి ఇంకా సాయిల్ పొల్యూషన్ కాక ఇంకేం జరుగుతుందంటే నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అనమాట. ఇండస్ట్రీస్ నుంచి సాయిల్ పొల్యూషన్ చెప్పుకున్నాము, ఎయిర్ పొల్యూషన్ చెప్పుకున్నాము, వాటర్ పొల్యూషన్ చెప్పుకున్నాం. మరి నాయిస్ పొల్యూషన్ ఎలా జరుగుతుందో చూద్దాము. ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ దేనికి కాంట్రిబ్యూట్ చేస్తాయంటే, ఈ ఎక్సెసివ్ నాయిస్, చాలా ఎక్కువ నాయిస్ కి కారణము అది డిస్కంఫర్ట్ వస్తుంది మనుషులకి, హ్యూమన్స్ కి డిస్కంఫర్ట్ కలుగజేస్తుంది నాయిస్ పొల్యూషన్ అనేది. సో ఈ 4 types ఆఫ్ పొల్యూషన్స్ కాజ్ చేస్తాయి అనమాట ఎన్విరాన్మెంట్ కి థ్రెట్ డ్యూ టు ఇండస్ట్రీస్ అనమాట. సో ఇది పొల్యూషన్ గురించి అడిగినప్పుడు రాయాలి. నెక్స్ట్, డిస్కస్ ద స్టెప్స్ టు బి టేకెన్ టు మినిమైజ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ బై ఇండస్ట్రీస్ వల్ల ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవుతుంది కాబట్టి మనం ఏ స్టెప్స్ తీసుకుంటే, ఏ మెజర్స్ తీసుకుంటే దాన్ని మనం తగ్గించవచ్చు. మినిమైజ్ చేయడం, తగ్గించవచ్చు అంటే చూడండి, స్టెప్స్ టు మినిమైజ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడ్ అవ్వకుండా కాపాడడానికి మనం ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలంటే, మొదటి స్టెప్ చూద్దాము. యూజింగ్ క్లీన్ టెక్నాలజీస్ టు రెడ్యూస్ పొల్యూషన్. కొత్త రెన్యూబుల్ టెక్నాలజీస్, క్లీన్ టెక్నాలజీస్ వాడి పొల్యూషన్ తగ్గించుకోవడము. నెక్స్ట్, రీసైక్లింగ్ అండ్ రీయూజింగ్ ఆఫ్ మెటీరియల్స్. ఎక్కువగా మెటీరియల్స్ పొల్యూషన్ కాజ్ చేసే మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, మనం వీటిని రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేసుకోవాలి. రీసైక్లింగ్ చేసి వాటినే వాడాలి. రీయూజ్ అనమాట. రీయూజ్ చేయడం వల్ల మనము మినిమైజ్ చేసుకోగలం, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడ్ అవ్వకుండా, థ్రెట్ గా కలుగు చేయకుండా కాస్త తగ్గించవచ్చు. మొత్తం మనం తీసేస్తామంటలేదు, తగ్గించవచ్చు, మినిమైజ్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ ని మేనేజ్ చేయాలి, మంచిగా మేనేజ్మెంట్ చేయగలగాలి. దాన్ని డైరెక్ట్ గా రివర్స్ లోకి, సముద్రాల్లోకి కలిపేసేయకుండా దాన్ని ముందుగా ట్రీట్ చేసి, కెమికల్స్ ని ఫిల్టర్ చేసిన తర్వాత వాటర్ బాడీస్ లోకి రిలీజ్ చేస్తే పొల్యూషన్ కాస్త తగ్గుతుంది. నెక్స్ట్, ఫాలోయింగ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్స్ ని, రెగ్యులేషన్స్ ని ఫాలో అవడం వల్ల మనం కొంచెం ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవచ్చు. నెక్స్ట్, క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్. జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలన్నమాట, పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావాలి. పొల్యూటింగ్
పొల్యూషన్ మీద అవేర్నెస్ తీసుకురావాలి. ఏవి వాడితే పొల్యూషన్ జరుగుతుంది, ఏవి తక్కువగా వాడుకోవాలి, ఏవి రీయూజ్ చేసుకోవాలి, రీసైకిల్ ఎలా చేసుకోవాలి, వాడిన వస్తువుల్ని మళ్ళా ఎలా వాడుకోవాలి, మినిమైజేషన్ చేసుకోవాలన్నమాట వస్తువుల్ని. అట్లా ఎట్లా అనేసి పబ్లిక్లో అవేర్నెస్ కల్పించాలి. నెక్స్ట్ ట్రీటింగ్ వేస్ట్ వాటర్ బిఫోర్ రిలీజింగ్ ఇంటూ రివర్లోకి రిలీజ్ చేసే ముందు ఆ వేస్ట్ వాటర్ని ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయడం అంటే నథింగ్ బట్ ఆ వేస్ట్ వాటర్లో ఉన్న హార్మ్ఫుల్ హార్మ్ఫుల్ కెమికల్స్ మనము తీసేయడం. నెక్స్ట్ ఫిట్టింగ్ స్మోక్ స్టాక్స్ టు ఫ్యాక్టరీస్కి స్మోక్ స్టాక్స్ బిగిస్తే ఆ స్మోక్ నుంచి వచ్చే పార్టికులేట్ మ్యాటర్ ఉంటుంది, చిన్న పార్టికులేట్ మ్యాటర్ మన అట్మాస్ఫియర్లో కలవకుండా ఆపుతాయి అన్నమాట ఈ స్మోక్ స్టాక్స్ అనేవి. ఈ విధంగా మనము ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవచ్చు, మినిమైజ్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్కి కలుగుతున్న పొల్యూషన్ నుంచి మనం థ్రెట్ని మినిమైజ్ చేయొచ్చు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ. సపోర్ట్ దిస్ స్టేట్మెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఇండియా యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి, ఇండియానే కాదు ఏ కంట్రీకైనా ఎకనామిక్గా డెవలప్ అవ్వాలి అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక బ్యాక్ బోన్ లాగా వర్క్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తూ మీ ఆన్సర్ రాయండి అంటున్నాడు. చూడండి మనం ఏం రాసుకుంటున్నాము. ఫస్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్లో స్టేట్మెంట్ని అగ్రి అవ్వాలి, సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అన్నాడు, సపోర్ట్ ది స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఏం రాసాను చూడండి. సేమ్ క్వశ్చన్లో ఉన్నట్లుగానే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్. ఇండియా యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి మనం బ్యాక్ బోన్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే అనేసి ఇప్పుడు మనం రాయాలన్నమాట. చూడండి, ఇట్ హెల్ప్స్ ఇన్ మోడర్నైజింగ్ అగ్రికల్చర్ మోడర్నైజ్ చేయడానికి మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్పండి. మనము అంతకుముందు చిన్న నార్మల్ ప్రిమిటివ్ ఇన్పుట్స్ వాడుకునే వాళ్ళం అనమాట. నాగలి, గడ్డపార, ఇట్లాంటి పలుగు ఇలాంటివి వాడుకునే వాళ్ళము. డిగ్గింగ్ స్టిక్స్ ఇవి వాడుకునే వాళ్ళము అగ్రికల్చర్ కోసం. ఇప్పుడు కొత్తగా హార్వెస్టర్స్, కంబైన్డ్ హార్వెస్టర్స్, విత్తనాలు వేయడానికి మిషన్లు, నెక్స్ట్ హార్వెస్టర్స్ పంట కోయడానికి మిషన్లు, ఇట్లా చాలా ట్రాక్టర్స్ దున్నడానికి, ఇట్లా చాలా టెక్నాలజీ డెవలప్ అవ్వడం. అది ఎట్లా ఏ సెక్టార్ దీనికి ఈ ఇన్పుట్స్ అన్ని మోడర్నైజ్ అవ్వడానికి, అగ్రికల్చర్ మోడర్నైజ్ అవ్వడానికి సహకరిస్తుంది అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ అనమాట. సో ఇండస్ట్రియల్ సెక్టార్ దేనికి హెల్ప్ చేస్తుంది అంటే అగ్రికల్చర్కి హెల్ప్ చేస్తుంది మోడర్నైజ్ అవ్వడం కోసం. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తుంది. ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఎరాడికేటింగ్ పావర్టీ. దీనికి ఇది కాన్సిక్వెన్స్ అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది అంటే ఆటోమేటిక్ పావర్టీ కూడా తగ్గుతుంది కదా. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది అంటే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అంటే ఆటోమేటిక్గా పావర్టీ రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఎక్స్పాండ్స్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇండస్ట్రీస్లో తయారయ్యే ప్రొడక్ట్స్ని మనము ట్రేడ్లో వాడుకోవచ్చు, ఇంటర్నేషనల్గా మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, మన ట్రేడ్కి అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇట్ బ్రింగ్స్ ఫారెన్ ఎక్స్చేంజ్. మనం ఫారెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ కంట్రీస్ నుంచి మనకి ఫారెన్ కరెన్సీ వస్తుంది అనమాట మన కంట్రీస్కి. దాన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ అంటాం. సో ఫారెన్ కరెన్సీ మన కంట్రీలోకి వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక మంచి పాయింట్. ఇది కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒక బ్యాక్ బోన్, ఇండియన్ ఎకనామిక్ బ్యాక్ బోన్ అని చెప్పుకోవడానికి ఈ పాయింట్స్ అన్ని చదువుకొని మీరు 2 మార్క్స్కి ఇచ్చినప్పుడు 2 పాయింట్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చాప్టర్లో మనం దాదాపుగా అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. యాక్షన్ ప్లాన్ ఎదురుగా పెట్టుకొని ఈ క్వశ్చన్స్ మరొకసారి చదువుకోండి. ఇంకేదన్నా 1 మార్క్ క్వశ్చన్స్ ఒకటి దాదాపుగా మిస్ అవ్వలేదు. యాక్షన్ ప్లాన్లో ఒకటి అలా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఈ నోట్స్ యాడ్ చేస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని ఈ చాప్టర్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసి చాప్టర్ నుంచి వచ్చే 3 మార్క్స్ వెయిటేజ్ అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 3కి 3 తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను.